జాబ్ నోటిఫికేషన్ వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం అండి. మీరు పెట్టే ఒక్కొక్క లైక్, ఒక కామెంట్ మా టీంకు చాలా పెద్ద ఎనర్జీ బూస్ట్ అండి. మా సబ్స్క్రైబర్ పెరుగుతున్నారంటే మా బాధ్యత కూడా పెరుగుతుందని భావిస్తామండి. డైలీ ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందు ఉంటామండి. కొత్తగా ఎవరైతే చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఎన్హెచ్పిసి లిమిటెడ్లోని కొత్త నోటిఫికేషన్ స్పెషల్ డ్రైవ్ వచ్చింది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో పోస్ట్ స్పెషల్ డ్రైవ్ ఇది. ట్రైనీ ఆఫ్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్లోనే గేట్ స్కోర్ ఆధారంగా 2024-25 గేట్ స్కోర్ ఆధారంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వారి స్కోర్ ఆధారంగా ఎవరైతే స్కోర్ మంచిగా కూర్చుంటే చాలా బెటర్. ఆ స్కోర్ ఆధారంగా గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మీరు అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పోస్టులు ఏ పోస్టులు ఎక్కువైనా ఉన్నాయని చూసుకుందాం. ఇక్కడ ట్రైనీ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్లోనే శాలరీ చూసుకుంటే పర్ మంత్ 50,000 నుంచి 1,60,000 రూపీస్ వరకు ఉంటుంది. ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీలో బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా సివిల్ డిపార్ట్మెంట్లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 60% 60% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ట్రైనీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో శాలరీ 50,000 to 1,60,000 రూపీస్ ఉంటుంది పర్ మంత్. అలాగే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 60% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇక్కడ ట్రైనీ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానికల్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఇక్కడ సేమ్ శాలరీ 50,000 to 1,60,000 ఉంటుంది. అలాగే డిపార్ట్మెంట్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ ఏదైనా ఇంజనీరింగ్ చేసి బ్యాచిలర్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ డిపార్ట్మెంట్ అయి ఉండాలి. 60% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 60%. అలాగే పోస్టులు చూసుకుందాం. ఇక్కడ పోస్టులు ఏ పోస్టులు ఏమి ఉన్నాయో చూసుకుందాం. ఇక్కడ సివిల్ డిపార్ట్మెంట్లో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు చూసుకుందాం. ఇక్కడ టోటల్ ఓబీసీ అభ్యర్థులకు 37 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ అభ్యర్థులకు 25 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ అభ్యర్థులకు 10 పోస్టులు, టోటల్ 72 పోస్టులు ఉన్నాయి. అలాగే స్పెషల్ డ్రైవ్ చూసుకుంటే ఇక్కడ స్పెషల్ డ్రైవ్లో టోటల్ 9 పోస్టులు ఉన్నాయి. క్యాట్ బి 4 పోస్టులు, క్యాట్ సి 2 పోస్టులు, క్యాట్ డిఆర్ఈ 3 పోస్టులు ఉన్నాయి. టోటల్ 9 పోస్టులు ఉన్నాయి. అలాగే ప్యాకేజ్ చూసుకుందాం. ఇక్కడ ప్యాకేజ్ చూసుకుంటే ఇక్కడ ప్యాకేజీ ఆఫర్ చేస్తుంది కంపెనీ. ఇక్కడ ప్యాకేజ్ చాలా మంచి ప్యాకేజీ, పే లెవెల్ కూడా చాలా బాగుంటుంది. అట్రాక్టివ్ హెచ్ఆర్ఏ మరియు అన్ని అలవెన్సెస్ కలిపి నీకు పిఎఫ్ మొత్తం అన్నీ కలిపి మంచి సెక్యూరిటీ ఉంటుంది. శాలరీ చూసుకుంటే పర్ మంత్ 1,60,000 వరకు ఉంటుంది. స్టార్టింగ్ చూసుకుంటే 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది. ప్రమోషన్స్ బాగుంటాయి. ప్రయాణం చూసుకుంటే ఇక్కడ ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 2 years ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది, అది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. బాండ్ పేపర్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. జైనీస్ ఎవరైతే ప్రయాణం శాలరీ చూసుకుంటే ఇక్కడ 1 lakh కాదు 16 lakh రూపీస్ ఉంటుంది. ప్రయాణం ఉంటుంది.
అలాగే ప్లేస్మెంట్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పవర్ స్టేషన్స్ ఆఫీస్లో ప్రాజెక్ట్స్లో అక్కడ జాయింట్ వెంచర్స్ ఉంటాయి, అక్కడ సబ్సిడీ కంపెనీస్ ప్రాజెక్ట్స్ అలాగే పవర్ స్టేషన్స్ ఉంటాయి. అక్కడ మీకు హెడ్ క్వార్టర్స్లో అక్కడ మీకు అపాయింటింగ్ ఉంటుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఎవరైతే గ్యాట్ అభ్యర్థులు గ్యాట్ స్కోర్ ఆధారంగా అవుట్ ఆఫ్ 100 మార్క్స్ ఆధారంగా చూసుకొని బెస్ట్ స్కోర్ ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, దాని ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే 75% వెయిటేజ్ ఉంటుంది 100 మార్క్స్కి. గ్రూప్ డిస్కషన్ 5%, పర్సనల్ 25%, 20%తో ఉంటుంది. అలాగే చూసుకుంటే జీడిఆర్ పిఐ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమి లేబర్తో 40%తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ అభ్యర్థులు 30% మార్క్స్తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ మార్క్స్ వస్తే చాలా మంచిది, ఇంకా బాగుంటుంది సెలక్షన్ ప్రాసెస్లో. ఎవరైతే అభ్యర్థులు పేపర్ కోడ్ కలిగిన అభ్యర్థులకు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. CEEEME ఈ పోస్టులు కలిగిన అభ్యర్థులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ సర్వీస్ అగ్రిమెంట్ ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు సర్వీస్ అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. 2 years ఉంటుంది సర్వీస్ అగ్రిమెంట్. అది కంప్లీట్ అయ్యే 4 years దాకా సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది, అది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. బాండ్ పేపర్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే సర్వీస్ కంప్లీట్ చేయకుండా వస్తే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 2 lakhs కట్టాలి. అలాగే మిగతా ఓబీసీ నాన్ క్రిమినల్ అభ్యర్థులు 4 lakhs కట్టాల్సి ఉంటుంది, పే చేయాల్సి ఉంటుంది కంపెనీకి. మెడికల్ ఫిట్నెస్ కూడా కంపల్సరీ చూస్తారు. మెడికల్ ఫిట్నెస్ కూడా కంపల్సరీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అభ్యర్థులు. రిజర్వేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. యాజ్ పర్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 3 years ఉంది. అలాగే నాన్ క్రిమినల్ లేబర్ 10 years, పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు 13 years ఉంటుంది. అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్, మీరు అపీల్ చేయాల్సిన అప్లికేషన్ మీరు ఏమైనా క్వరీస్ ఉంటే ఇక్కడ ఉన్న మెయిల్ చేయవచ్చు. ఏమైనా క్వరీస్ ఉంటే అడిగి తెలుసుకోవచ్చు. లాస్ట్ డేట్ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఇక్కడ డేట్ ఈ నెల 16 March 16, 2026 ఉదయం 10 గంటల నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ విండో లాస్ట్ ఎవరైతే ఏప్రిల్ 6వ తారీఖున 2026 లాస్ట్ సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.